హాయ్ ఫ్రెండ్స్, నర్సరీ షాలో ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దేవి ఉంటే పందిరి చెప్తది, ఇల్లాలు లక్ష్మి వాకిలి చెప్తది. ఇల్లు వాకిలి లక్షణం ఇల్లాలు ఎప్పుడో అంటారు. ఆడది మంచిదైతే సంసారం వెళ్ళదీస్తది. మొగోడు లంగైనా దొంగైనా తాగు ఓతోడైనా తిరుగు ఓతోడైనా ఇంత భార్య తెలివి కలదైతే తెలివిగా సంసారం వెళ్ళదీస్తది. అట్లా సంసారం వేసిందాన్ని ఆడదంటారు, కట్టెలు మోసిందాన్ని కాడదంటారు. ఈ భర్త తోడన్నాడు, భర్తకు భార్య తోడన్నాడు అని ఆ గడియ లోపల నా అర్థాన్ని నీవు కలగల్ల నీ ముఖము కలలాంటి ముఖము చిన్న వస్తున్నావు. ఎవరన్న నిన్నే ఉందన్నరా, ఎందుకు నువ్వు బాధపడ్డవు? మూట మనుషుల పిల్లలు ఎంతో పొగని కీడు నీకున్న బాధ నాతో చెప్పలే సుక్కులాంబదేవి. ఏది కోరుకుంటే కలిస్తే కోరుకొస్తే రాయి
తైసికి తైసి ఏది కోరుకున్నాను అవసరమైతే ఈ లక్కారం గ్రామం రేపు పొద్దు వచ్చేలా నీకు పాటలే నీ తాతదారిని ముత్తాతని అవసరమైతే అనుకో వచ్చేసరికి నేను ఇక్కడ సర్పంచ్ గానే పెడతా అమ్మరి బిడ్డు బంగారం ఇల్లు పెట్టినట్టే ఏం కావాలి కోరుకో నానా ప్రాణేశ్వర ఏం కోరుకుంటాను నాకు ఇస్తారన్నా అయ్యా మనకేమో తక్కువ ఉన్నది ఎండు ఉన్నది బంగారం ఉన్నది భూములు ఉన్నాయి సాగలున్నాయి నారా ఎండు ఉంటే ఎవరి పాలు బంగారం ఉండి ఎవరి పాలు అక్కడ బంగారం తీసిపోని తలాపు పెట్టుకొని పట్టుకుంటే ఎల్లారు వేసినాక అమ్మాని పిలవదు బాపు అని పిలవదయ్యా అమ్మాని పిలవదయ్యా సుతులు ఉంటేది ఎందుకంటే ముందు గదుల కొరకంటారు కొడుకులు ఉంటేది ఎందుకంటే తల్లిదండ్రులు చచ్చిపోయిన నాడు తల కొర్రాయి పెట్టి మన కొంటొస్తున్నాడు మన పేరు మీద కొండంత పండుగ చేస్తున్నాడు అందుకంటారు రేపటి కాలాన మనము చచ్చిపోతే మనకు తలకోరాయి పెట్ట మనకొక్క కొడుకు లేదు అలా మన కూర్చొని గడవనందుకు మనకొక్క మించలేదయ్యా కొడుకుంటే ఎవరారా తల్లిదండ్రులు చచ్చిపోతే వాళ్ళు దానం చేసుకుంటారు కానీ ఎంతైనా కానీ మగవాళ్ళకుంటే మొదలుకుంటారు మొగోరికి ఎంత దుఃఖం వచ్చినా రెండు మోకాళ్ళ సందుల తలగా పెట్టుకొని నాలుగు తొలగిస్తాడు గాని మొగోడు కొల్లెత్తి ఎడవాలంటారా ఒక్క బిడ్డ మన మోకాళ్ళు ముందరి పోయి మోసేతులను పోయి మన మంచాల వాడి ఒకవేళ మన మరణం అయితే మన మరణమైన సంగతి మన బిడ్డలు తెలవగానే అయ్యో నా తల్లి మరణమైందాడనవ్వా మా నాయన మరణమైందాడనా అని మన బిడ్డలు ఏ సేళ్లలో ఉన్న శిలకల్లో ఉన్న సేనక శిలకరక ఇల్లనక భూవరక తలవరక తలవరక ఇక ఏడు చనిపేరమల పొడుగుతవాడి మన బిడ్డలేడవంగా ఇవాడ కట్టోళ్ళు చూసి ఆవాడ కట్టోళ్ళు చూసి నా బిడ్డని అవ్వయ్య ఆఖరి మాటకు నోసుకోవద్దు కదా బిడ్డు మీ బంగారు చేతులతో ఇంత చీకటి అని వాడకట్టోళ్ళు ఎడవంగ మన బిడ్డలు ఎడవంగ ఇక సత్యనామల అందుకే అంటారు జరిగింది ఎవరైనా ఎప్పుతావు గాని జరగబోయేది మాత్రం ఏ మానవుడు ఎప్పుడు ఏ నిమిషానికి ఏమి జరుగుతో ఎవరికి తెలవాలి ఎవరి ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరు తెలవాలట ఇవాళ జరిగేది పండుగ ఈ సాతిని వారి ఇళ్ళల్లా చక్కని కొడుకు అవినాశి ప్రారంభంగా
కన్న తల్లికేము ఎప్పిపాయ కన్న తండ్రికేము ఎప్పిపాయనా కొడుకా నా కొడుక అవినాశి నువ్వు ఏడబోతివి నా కొడుకో నువ్వు పుట్టినాడు మేము సంబరపడ్డము సంతోషపడ్డము రాయ్యా వీరికి ఏడాది గడిచిపోయే నా కొడుకో అదో మన ఇల్లు తిన్నపోయింది కొడుక మన వాడ తిన్నపోయింది రాయ్యా ఇరవై 4 ఏళ్ళకే అర్ధాయితాలు కోరి వచ్చిన కొడుకా అందుకే అంటారు కన్నోళ్ళ ముందర కడుపులో పుట్టినోళ్ళు దూరం అయితే కన్నోళ్లకు కాట్ల వరదాక దుఃఖమే ఉంటది అవ్వా ప్రారంభంగా కన్న తండ్రి శ్రీనివాసుకేమి ఎప్పిపాయే ఆ కన్న తల్లి విజయమ్మకేమి ఎప్పిపాయనా శ్రీనివాసు నేను వెళ్ళిపోతున్నా బాబు విజయమ్మ కన్న కడుపు గంట వెళ్ళిపోతున్నానేమో నాకు సేవల్లా తెలకల్లా నా కొడుక కొడుకో వీడికి ఏడాది కలిసిపోయిన కొడుక రేపు తెల్లవారితే ఆ యువనిళ్ళకు వాళ్ళు ఓదరు కొడుకో నీళ్ళు చిన్న ఓతడు కొడుక వాడ చిన్న ఓతడు రాయ్యా కొడుకరారా కొడుక వల్ల చూడు ఈ అటువంటి జాతిని వారి ఇళ్ళల్లా అవినాశు ప్రాణం పోతే కన్న తండ్రి అడాది పొద్దు అట్టి ఓ నాయనాను కొడుకాను వేడబోతురాని కొడుకు కొడుకు బాధపడుతున్నారు ఏమిటమ్మా నేను ఏ జన్మ లోపల ఏ బాబు వేసిందో నా గడపాల కొడుకులు కొడుకులు కావాలన్నా బాబు ఇద్దరు కావాలన్నా లేకపోతే నేను బతకలేనే ఎక్కడి బాబాలు నాకన్నా వచ్చేరా ఎక్కడి తెరాలు నాకన్నా వచ్చేరా కొట్టాలి కానీ నీకు మాటని కొడుకులు ముట్టాల కోరికలు ఇరాల బిడ్డలు ముట్టాల ప్రబల ఇరాలంటారు మన గర్భాల పుట్టిన కొడుకు లేడు మన గర్భ
గర్భాన పుట్టిన బిడ్డ లేదు నువ్వెప్పుడు ఏడుస్తున్నావో శుక్రాపదేవి నీకు పిల్లగండ్ల మీద ప్రేమ ఉన్నప్పుడు ఆగో చేసి చెడాలగని చేయక చెడరాలంటారే బాబా తిరుపతి తీరంగం ఓరంది మారంది కాశీ గయా యమునవాడ సప్తేడు యాత్రలు తిరిగి భగవంతుని పూజలు కట్టాలే ఆగో పూర్వజన్మ కాలాన పూర్వాల వేసిన పుణ్యాన పిల్లగల్లో ఉడతారట మనం ఏ జన్మలో ఏ పాపము వేసినామో ఎన్ని పాపాలు వేసినామో అందుకే ఈ జన్మలో మనం అనుభవిస్తున్నామమ్మా ఆగో నీ ఎంబడి పూజ కట్టరావన్నట్టుగా తరముగా నాకు కొడుకులు బిడ్డలు కావాలి తప్పకుండా వద్దు అంటారా కావాలంటన్నా ఇంతవా అయినవా నేనా మొగది నువ్వే నేనా పెళ్ళాన్ని నువ్వా మొగడి చెప్తే పెళ్ళ వింటదా పెళ్ళ చెప్తే మొగడి వింటదా చెప్పుర్రురా ఇవాళ రేపు మీ మొగలు లేవు నడతలేదు మొత్తం మహిళ సంఘాలనే ఉన్నది ఒక ఎట్లా భయపడాలి బండి కట్టి ముళ్ళు గట్ట కట్టి పగ్గాలు పట్టుకొని బండి నిలుస్తుంటే బండి కింద ఎట్ట కథ 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 అనుకుతుందో ఇంత పెళ్ళం అనేది ఆశించకు రాగానే గద 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 అన్ని డాక్టర్లు అయినాయి గద్ద గద్ద గద గద మొగలు పెళ్ళం అయితే ఇవాళ రేపు మీ మొగలు రేపు నడతలేదు ఒక ఆధార్ కార్డును ఐటీ బ్యాగ్ ఉంటే అయిపోయి కోపం వచ్చి దెబ్బ కొట్టినవి అనుకో ఆధార్ కార్డు పట్టుకొని ఐటీ బ్యాగ్ పట్టుకొని హైదరాబాద్ బస్ ఎక్కితే ఇక నాకు రంగు తిరిగానంటే డబ్బులు ఖర్చు పెట్టుకుంటుంది ఈ గవర్నమెంట్ చల్లకుండా మరి ఆధార్ కార్డు పట్టుకొని పోతే ఆడవాళ్ళకు బస్ టికెట్ పీరియడ్ అయినప్పుడు మరి మొగోళ్ళు అంటే ఆధార్ కార్డు పట్టుకొని పోతే ఆడవాళ్ళకు బస్ టికెట్ ఫ్రీ అయినప్పుడు మరి మొగోళ్ళు ఓట్లేసింది కదా మొగోళ్ళు పొద్దుదాకా కైకిలు పోతారు కూలి పోతారు బర్రకు పోతారు గొర్రకు పోతారు సాయంత్రం ఇంటికి వస్తారు పాపం అని అదే ఆధార్ కార్డు పట్టుకొని బరంటి షాప్ పోతే మనిషికి ఒక నైట్ ఫ్రీ ఇస్తే కోట్లు ఫ్రీ ఇస్తే ఏమైతుంది అలా కోట్ల సంప్రదించి అన్యమని ప్రాణేశ్వర భగవంతుని తిరుపతి తీరంగం వనంది మహానంది కాశీ కాళేశ్వరి వాతావరణి నీ ఎప్పటి పూజకు మన ఇంట్లో ఉన్నారు 7 దాసులు ఉన్నారు 7 దాసులను ఎప్పటి పెట్టుకొని పొమ్మని భార్య పిల్లలు పెట్టి కమలవల్లం విని నీ ఎంబడి పూజకు రావాలంటే నా తరమ కాదు దాసులను ఎప్పటి పెట్టుకొని పోయేంత దాసులు ఏం చేస్తానవే నేనేం చేసి పాడైతన్నా దొరసా అని ఒకని పిల్లాన్ని ఓడెత్తుకొని పోతే జాడ లేను అని తండ్రి జాడ కెత్తి చూస్తాను ఇప్పుడు అన్నం ఏంటిదే నేను అన్న తప్ప తప్పు కదా ఎట్లా తప్ప అయితే దొరసా అని చెప్పు చెప్పు నేనేమన్నా ఒకని పిల్లాన్ని ఓడెత్తుకొని పోతే జాడ వేయను అని తండ్రి జాడకి ఎదురు చూస్తానంటే తప్ప మరి రాముల భార్య సీతాదేవిని ఎవరెత్తపోయారు రావణ బ్రహ్మ రావణసూరుడు రావణసూరుడు జాడకి ఎవరు వేయండు ఆంజనేయుని తండ్రి ఎవరు వాయుదేవుడు అంటే గాలి గురించి ఇంట్లో ఉడకపోతున్నా అని గలవల్ల కూర్చొని గాలి గురించి ఎదురు చూస్తున్నా ముక్కెక్కడ సక్కకుండా చెప్పగా కాదా రాముని భార్య సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకొని పోతే జాడకు ఆంజనేయుడు వేయండు ఆంజనేయుడు తండ్రి వాయుదేవుడు వాయుదేవుడు అంటే గాలిదేవుడు ఉడకపోతానని గలవల్ల కూర్చొని గాలి పొరుగు చూస్తాను అయితే గాని నా భర్త నాకు సెలవునిచ్చిండు భగవంతుడి గుళ్ళలో పూజలే పోతాను నాయకుడు అత్తవా ఎన్ని రోజులకి ఎంత బంగారు శుభార్త చెప్పిన తల్లి ఇక నీతో నన్ను తీసుకోపో నేను ఆరడానన్నాడు కచ్చుకుంటా రేపు నా గర్భార కొడుకన్నా
బిడ్డ పుడితే నా భర్త ఉన్నాడు కాబట్టి నా భర్త పేరు చెప్పుకుంటా. నీకు కొడుకో బిడ్డ పుడితే ఎవరి పేరు చెప్తావు? ఈ ఊళ్ళో ఎవరిని ఉంచుకుంటావు? అబ్బో ఆయన పిత్రాన్ని అంగడి పోతే ఊరు పిత్రాన్ని పాస్ ఉన్నాయి కాసి ఏం మాట్లాడితే రేపు నా కొడుకన్నా బిడ్డ అన్న పుడితే నా భర్త ఉన్నాడు భర్త పేరు చెప్పగలుగుతా? నీకు మొగలేడా, ముద్దులో లేడా, ఇంటెనుకో లేడా, బయటో లేడా, చుట్టపో లేడా, బంధువో లేడా? రేపు కొడుకన్నా బిడ్డ అన్న పుడితే ఎవరి పేరు చెప్తావే? దాసి మల్లేశ్వరి అంటూ గట్టగట్టనా? అవ్వా మొగడున్నదో కన్నదో కానుప, మొగలు లేక కన్నదే కదర్ కల్లా కానుపట. నీకేమెరుక? నేను భర్త లేక కన్నాను అనుకో, ఇంటి వాళ్ళు వస్తారు, జైన్ వాళ్ళు వస్తారు, ఇంటెనుకోడు వస్తాడు, ఇంటి ముంగటోడు వస్తాడు. ఆహా బిడ్డ, ఏ భర్త లేక ముందుకు ఏ భగవంతుడు నీకు ఇట్లా సంతాన ఫలం ఇచ్చే, ఏ నరుడు కన్ను తెరిపించే అని వచ్చాడు మౌతులు తీసుకొస్తాడు. గంపెడు నా కోసెన్నో గాని గంపెడు మౌతులు తీసుకొచ్చి నా ముంగడ పెట్టి పెద్ద పెక్షలు కొట్టి అయితే మరి నీకు భర్త ఉన్నాడా? నా ఆయన ఇక్కడే ఉన్నాడా? నా ఆయనే బర్ల చంద్రమోహిని. శైలే పడతాడు. ఆయనే మా పాత అడితే రిచ్చిన పడుతుందానే పడితే ఎటుపోతాడు ఆయన. ఎటుపోతాడు ఇక నేను కలవైంది అనుకో ఉప్పల్లి చేస్తాడు, నేను పచ్చర వేయింది అనుకో పత్తి దాడి చేస్తాడు, నేను నాటే వేయింది అనుకో నార్వంచే చేస్తాడు. ఇక నేను తొడి పోతే గడ్డావెక్కి చూస్తాడు, గడ్డావెక్కి చూస్తాడు. డాక్టర్ పట్టుకొని పెట్టుకొని పూజల కాని బయటల్ని ఎట్లా పోతున్నది పొద్దు పోతులు రెండు పొద్దులే ఆఖరికి ఆ గుడి కాడి వైపుడు లోపల పుంజలు కట్టారన్నది. అందుకే అందరం అప్పటికైనా ఇప్పటికైనా కొట్టంగా కొట్టంగా ఒక్క రవతాన తిట్టంగా తిట్టంగా ఒక్క మాట పెట్టంగా ఒక్క శాపన పోయంగా దోషుడు వాళ్ళు ఏ బుట్టలో ఏ శేషుడు ఉన్నాడో, ఏ చెట్టు ఏ బిడ్డ ఉన్నదో, ఏ బిడ్డ మనసు లోపల ఏమి ఆలోచన ఉన్నదో ఎవరికి తెలవాలి. ఆఖరికి ఆ గుడికాడి వైపుడు లోపల పూజలు ఎత్తరా అని ఇప్పుడు గుడికాడికి వచ్చిందయ్యా ఓ పెద్దరాలో. ఇందు గలడు వద్దు లేడన్న సందేహం వలసి
లక్షణాలు అందగలను నమ్ముకున్నోనికి నాకు ఎంత ఉంటాడు నారాయణుడు ఎప్పటికీ కంట గౌరీ మనవరుడ నీలకంఠుడ నిత్యానందుడ పులిచేరు మహమ్మదరుడ గజచర మహమ్మదరుడ గంగాధర నిత్యానందుడ రా తండ్రి లోకాల శంకర ఎందరు మహిమలు దొరికిన విమలవాడ రాజరాజేశ్వరుడి మహిమలు ఎవరికి తెలవయ్యా పార్వతీదేవి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలు ఆది పరాశక్తివి నీవు నా తల్లి పార్వతీదేవి నీకు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు వినాయకుడు చిన్న కొడుకు కుమారస్వామి ఉండగా రేణుకా ఎల్లమ్మను ఓడిగట్టుకున్నావు నల్ల వశమ్మను ఓడిగట్టుకున్నావు నా తల్లి పార్వతీదేవి నీకు ఇద్దరు కొడుకులు ఉన్నట్టుగా నాకొక్క కొడుకుని ఇంద్రి ఇద్దరు బిడ్డలు ఉన్నట్టుగా నాకొక్క బిడ్డని ఇంద్రి అమ్మవారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలు అనంత కోటి రూప కలపల తల్లి ఆది పరాశక్తి అమ్మాయి తల్లి లోకమాత మమ్మేల తల్లి మూల రక్షించదల్లాని ఆ గుడి లోపల అఘోరమైన పూజలు ఎత్తున్నదయ్యా సర్వేశ్వర ఓ దేవా నిత్య బంధు పరమాత్మ అన్ని దేవతల పూజలు చేసి గుడిలో
మందికి మారెట్టు బంగారు గొలుసులు సాగుతున్నాయి వాళ్ళు శ్రావంతులోనే 7 బల్ల ధనం పట్టుకొని 7 బల్ల ధాన్యం పట్టుకొని 7 వృద్ధాశ్రమం ఎప్పటి పెట్టుకొని తిరుపతి తీరంగం వరత్తి మారంది కాశీ గయవరమాల సప్తేడు యాత్రలు తిరిగి అంగరంగ కళింగ కాశ్మీర భూపాల నేపాల తిరుపతి రాష్ట్రాలు తిరిగి సిగరాకులో వింది ఢిల్లీ స్తంభం ఎత్తింది కాసులాకులో వింది కాసుల కైపుంత కలిపి ఎన్ని గుళ్ళల్లో పూజలు వేసిన ఎన్ని యాత్రలు తిరిగినా అమ్మవారు సుక్కులాంబదేవికి కలలోన దేవుడు కల చెప్పలేదు మధులోన దేవుడు మాట చెప్పలేదు ఏడ్చుకుంటే అడవితో వల్ల వస్తున్నది సుక్కులాంబదేవి తల్లి వచ్చేతో వల్ల ఊరు లేసిపోయింది గుడి మిగిలిపోయింది పాడబడ్డ గుళ్ళను కళ్ళ చూసి పడిపోయిన లింగాల లేవనెత్తి పాలతోటి పాలాభిషేకం చేసి పూలతోటి పూలాభిషేకం చేసి శంకర కంటరార గంగాధర నీల కంటరార నిత్యానంద పులి చెరుపంపర గజ చెరుపంపర గంగాధర నీవు సంతానమిస్తే బ్రతుకుతా లేకపోతే ఇదే గుడి లోపల నా ప్రారంభం అన్నది ఏకనిష్టతో అమ్మవారు సుక్కులాంబదేవి ఎప్పుడు పూజ కట్టను ఆగో సుక్కులాంబదేవి కంటి నీరు ఎండి కొండల్లో ఉన్న ఆగో శంకరుడు కళ్ళ సింధు ఓ తల్లులారా ఎవరాని శంకరుడు ఏకాదృష్టి పెట్టి 714 లోకాలు సింధు అతలైతల రసాతల మధ్యతల మాండవ లోకము అంగ కలింగ కాశ్మీర భూపాల నగరము భూలోక నగరం లోపల శివ కంచిపురి పట్టం అంటే పేరుగల్ల పట్టణము శివ కంచిపురి పట్టణాన్ని పరిపాలన చేస్తున్న రాజు చిరుగొండరాజు ఆగో చిరుగొండరాజు వారి అమ్మవారు సుక్కులాంబదేవి కొడుకుల బిడ్డల సంతానం లేక కొన్ని యాత్రలు దిగి ఆఖరికి పాడుబడ్డ గుడి లోపల పూజ కట్టే దాని కడుపు లోపల కొడుకులు ఉట్టేది ఎంతమంది బిడ్డలు ఉట్టేది ఎంతమంది అని భగవంతుడు ప్రతిబల్లమయంగా అమ్మవారి కడుపు లోపల వజ్రమాణిక్యముల వంటి కొడుకు ఉట్టేదన్నాడు ఆ శంకరుడు వంటి కొడుకు ఉట్టేదన్నది కొడుకు లోక కళ్యాణానికి ఉట్టేదన్నది ఒక్కడే కొడుకు ఉట్టేదన్నది పేరు కాంచేదన్నది దాని కడుపు లోపల వచ్చిన మాణిక్యముల వంటి కొడుకును ఓడినట్టి వస్తా అని శంకరుడు నిజ రూపమును నేనెట్లా అన్నది మాయసా రూపాల మారు వేషమున మోతనని గోరుడు వంటారు బట్టి వెనుకడు బాగు బట్టి ఏడాది దేవుడు పుట్టింది బుధవారం కలిగింది మెత్తవారం ఆదివారం రోజు మండలగ్గము మక్కా పట్టం పోయి చెడ్డా పట్టం పోయి మొక్కరాజులు పల్ల మొక్కి చూడరాజులు పల్ల వడిచి కర్యావను పోసి కస్తూరి వేసి బండిగిరియలు బండాలు ఎచ్చిన మల్లన్నా నీకు 10,000 ఎచ్చనంతాని నీకు గొల్లవారికి ఏదో పాకం పైన వేలమ్మయ్యాల పోగాలతోటి ఆడవాడి ఆడలాడి వన్నా మొక్కరానోండి మొక్కిచ్చిన తొక్కరానోండి బట్టి తొక్కినవు నాయన అని అడవంటి గోరెడు బండారు బట్టి యాపాకు బట్టి శంకరుడు దండివాడు
కచ్చబల్ల బండారు బట్టి 90 ఏళ్ల పెద్దవాళ్ళ అవతారం ఎత్తుకొని నిజ రూపమున నేట్లు అన్నని ఒక్క సాధు సన్యాసి పాలన గడ్డపు ధరించి 3 విసము ధరించి ఆగో సంకకు జోరలేసిండు భగవంతుడు శంకరుడు. అవ్వలాల అక్కలాల ఆలకించేడు దాతలాల అప్పటికైనా ఇప్పటికైనా భగవంతుడు భక్తుల సత్యం చూద్దామని ఏడాదికి 3 సార్లు మన ఆపిలు వస్తున్నాడు దేవుడు. బాబాజుల వేషం కట్టే తెలవదు, బాల సంతోరి వేషం కట్టే తెలవదు, ఆఖరికి గంగెట్ల వేషం కట్టే తెలవదు, గయ్యాడు వేషం కట్టే తెలవదు, ఆఖరికి ఒక్క పిచ్చోని తీరు ఒక్క బుచ్చగాని రూపమున ఇంటి ముంగడికి వచ్చి చోలబడతాడు భగవంతుడు. తెలివి కళ్ళ తల్లేట రాస్తుంటది 5 10 చూడు అరసోడ పెట్టి కొంతమంది ఉంటారు తెలివిలో కోళ్ళు ఈ బుచ్చగాళ్ళ పొల్లారు నెంప ఏం దీనికి పెట్టేది వానికి ఇచ్చే 10 రూపాయలు పెడితే నా కొడుకో బిస్కెట్ ప్యాకెట్ లాగా ఈయనకి ఇచ్చే 10 రూపాయలు పెడితే ఇంట్లోకో పాల ప్యాకెట్ లాగా ఏం దానికి పెట్టేదని వాడు పక్కింటికి వచ్చి నా ఇంటికి రాదిక్కనని 2 తలుపులు దగ్గర పెట్టి తలుపుల సందుకని పోయిందా పోలేదా పోయిందా పోలేదని మిట్టా చూస్తారు. భగవంతుని ఇంటి ముంగడికి వస్తారు, మా రాజా పెడుతుంది, మా మల్లా పెడుతుంది, మా ఇళ్ళ పెడుతుంది, మా కూరలు పెడుతుంది 7 దోషులు మన ఇంటిని ఎరుకొని ఆ కచ్చపల్ల బండారం పెట్టి శంకరుడు 90 ఏళ్ల పెద్ద వలస మతారం ఎత్తుకొని గుళ్ళకాడికి పైకి వస్తున్నాడే ఎవర రాజన్న